సో, ఇప్పుడు మనకి క్లైంబింగ్ చేసేటప్పుడు ఇందాక మీరన్నారు లైక్ మనకి ఎంతైతే ఫుడ్ ఎన్ని డేస్‌కైతే సరిపోతుందో దానికి ముందే ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పి. సో, మీరన్నట్టు ఇందాక బ్యాగ్స్ అన్నీ కూడా మీరే క్యారీ చేస్తారు కాబట్టి మనకి నచ్చినంత తీసుకొని ఎళ్ళడానికి ఉండదు. సో, మీరక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్‌ని కుక్ చేస్తూ ఉండేవారు? ఆ ఫుడ్‌ని మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ముందు నుంచి యాజ్ ఐ టోల్డ్ నేను నేర్చుకొని మౌంటైన్స్‌లోకెళ్ళినాను గాబట్టి, హ్మ్. నాకు తెలుసు ఏదెంత ప్యాక్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి. టీమ్‌కి ఏది అవసరమో డిస్కస్ చేసుకొని ఏది తింటారు అని. ఇది అదర్ ఇంపార్టెంట్ థింగ్ నేనెందుకు ఎందుకు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే, విచ్ ఈస్ ఏది నీడో, హ్మ్. ఎంతవరకు నీడో కొందరికెలా ఉంటదంటే స్విచ్ మూడ్స్ ఉంటాయండి. అంటే సడెన్‌గా ఒక దాని మీద ప్రేమ, ఇంట్రెస్ట్ పుట్టేస్తది. అవును. క్రేవింగ్స్. వచ్చేస్తాయి. లేదా కార్ గొనాలా, ఫుడ్ తినాలి, లేదా వస్తువు గొనాలి, ఆ థింగ్స్ కొనాలి అని. అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ 1 ఇయర్ తర్వాత ఉండకపోవచ్చు దాని పట్ల. హ్మ్. సో, ప్యాకింగ్ కూడా నేను అంతే కాన్షియస్‌గా ప్యాక్ చేసుకుంటాను. వాట్ ఐ రియల్లీ నీడ్ అని. అయి ఖచ్చితంగా వాడతాను. యూజువల్‌గా మౌంటైన్స్‌లో మనం పైకి పైకి ఎళ్తూ ఉంటే, మన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల ఫుడ్ డైజెషన్ గూడా తగ్గిపోతది. హ్మ్. సో, అలాంటి ఫుడ్డే నేను క్యారీ చేస్తాను. ఎగ్జాంపుల్ ప్రీ కుక్డ్ ఫుడ్ ఉంటది. హ్మ్. చాలా వరకు మ్యాగీ కామన్ థింగ్ అంటారు గదా! హ్మ్. నేను ఇప్పటి వరకు ఏ మౌంటైన్‌లో మ్యాగీ తినలేదు. బేసిక్‌గా మౌంటైనర్స్ మ్యాగీ తినరు. ఇట్ ఓకే. ఈస్ ఎ మిత్. ఓకే. తినరు. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్తీ ఫుడ్ ఇన్ ద మౌంటైన్స్. అది మీకు ఎనర్జీ ఇవ్వదు. డ్రై ఫ్రూట్స్ అంటారు గదా! డ్రై హ్మ్. ఫ్రూట్స్ చాలా ఎనర్జీ ఇస్తదని. బేసిక్‌గా డ్రై ఫ్రూట్స్ కూడా నాట్ ఎ రైట్ ఫుడ్. నాకైతే రైట్ ఫుడ్ కాదు ఇన్ మౌంటైన్స్. హ్మ్. ఆల్రెడీ ప్రీ కుక్ అయిన ఫుడ్. నేను మనస్లోలో లిటరల్‌గా బిర్యానీ తిన్నానండి. ఓకే. వెజ్ బిర్యానీ నేను క్యాంప్ 4లో తిన్నా. విచ్ ఇస్ 8100 మీటర్‌లో. హ్మ్. ఐ ఏట్ ఇట్ దేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ కుక్ ఫుడ్. ప్రీ అన్నీ కుక్డ్. దొరుకుతున్నాయి. అన్నీ ప్రీ కుక్డ్ ఫుడ్. ఎంత నీడెడ్ అంత ప్యాక్ చేసుకుంటాను. ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ చేయడానికి మాకు 2, 3 అవర్స్ పడతది. వాటర్. వాటర్. అది కూడా ఓకే. లూక్ వార్మ్ వాటర్. హ్మ్. గోరువెచ్చని నీళ్ళు. బాగా బాయిలింగ్ వాటర్ కూడా కాదు. హ్మ్.